ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం ఒక అదిరిపోయే మెగా గిఫ్ట్ అందించింది. జర్మనీ మీదుగా వేరే దేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు ఇకపై ఎలాంటి ఎయిర్పోర్ట్ ట్రాన్సిస్ట్ వీసా అవసరం లేదని అధికారికంగా ప్రకటించింది. 2026 జూన్ 3వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది. ఈ ఒకే ఒక్క నిర్ణయంతో లక్షలాది మంది భారతీయ ప్రయాణికులకు వేల రూపాయల డబ్బుతో పాటు ఎంతో సమయం కూడా ఆదా కానుంది. అయితే కొన్ని షరతులు కూడా ఉన్నాయి. సాధారణంగా మన దేశం నుంచి అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు వెళ్లే ప్రయాణికులు డైరెక్ట్ ఫ్లైట్స్ కాకుండా ఖర్చు తక్కువ అవుతుందనే ఉద్దేశంతో మధ్యలో యూరప్ దేశాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ను బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ప్రయాణించే క్రమంలో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లేదా మ్యూనిచ్ విమానాశ్రయంలో దిగి కేవలం విమానం మారడాన్నే సాంకేతిక భాషలో ట్రాన్సిట్ అని పిలుస్తారు. గతంలో ఉన్న కఠినమైన నిబంధనల ప్రకారం భారతీయులు జర్మనీ విమానాశ్రయం వదిలి బయటకు రాకపోయినా కేవలం ఎయిర్పోర్ట్ లోపల ఒక ఫ్లైట్ దిగి మరొక ఫ్లైట్ ఎక్కాలన్నా ఖచ్చితంగా ట్రాన్సిట్ వీసా ఉండాల్సిందే. ఈ ట్రాన్సిట్ వీసా కోసం ఒక్కొక్కరు దాదాపు 90 యూరోలు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారుగా 8,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం ఫీజు రూపంలోనే చెల్లించాల్సి వచ్చేది. ఒంటరిగా వెళ్లే వారికి ఎలా ఉన్నా కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది చాలా పెద్ద ఆర్థిక భారంగా మారేది. కేవలం డబ్బుతోనే సరిపోకుండా ఈ వీసాను సాధించడం కోసం ప్రయాణానికి కొన్ని వారాల ముందే విఎఫ్ఎస్ సెంటర్ల చుట్టూ తిరగడం, అపాయింట్మెంట్లు దొరక్క ఇబ్బంది పడటం, బ్యాంక్ స్టేట్మెంట్లు మరియు కన్ఫర్మ్ టికెట్లు సమర్పించడం వంటి ఎన్నో రకాల కాగితాల తలనొప్పులుండేవి. ఒకవేళ అనుకున్న సమయానికి ఈ ట్రాన్సిట్ వీసా రాకపోతే ప్రధాన ప్రయాణ టికెట్లు కూడా రద్దయిపోయి తీవ్రమైన నష్టం వాటిల్లేది. ఈ భయాల వల్లే ఎంతోమంది భారతీయులు జర్మనీ రూట్ను కాదని వేరే సుదీర్ఘమైన మార్గాలను ఎంచుకునేవారు. భారతదేశంతో ఉన్న బలమైన ద్వైపాక్షిక మరియు ఆర్థిక సంబంధాల నేపథ్యంలో జర్మనీ ప్రభుత్వం ఈ కఠినమైన వీసా నిబంధనను ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇకపై భారతీయులు లండన్ లేదా అమెరికా వెళ్ళాలనుకుంటే ఎలాంటి ట్రాన్సిట్ వీసా తలకాయ నొప్పి లేకుండా నేరుగా జర్మనీ మీదుగా వెళ్ళే లుఫ్తాన్సా వంటి ఎయిర్లైన్స్ టికెట్లను నేరుగా బుక్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికులకు 8,000 రూపాయల వీసా ఫీజు భారం పూర్తిగా తప్పింది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో రేపు ప్రయాణం అనుకున్నా సరే వీసా అప్రూవల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి ఇమిగ్రేషన్ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ఈ మార్పుకు 2026 జనవరిలోనే పునాది పడింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రిడ్రిచ్ మెర్జ్ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే జూన్ 2న జర్మనీ ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేయగా జూన్ 3 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశం భారతీయులకు ఇటువంటి మినహాయింపు ఇవ్వగా ఇప్పుడు జర్మనీ కూడా ఆ లిస్టులో చేరటం విశేషం. అయితే ఈ సరికొత్త వీసా ఫ్రీ సదుపాయాన్ని పొందాలంటే ప్రయాణికులు కొన్ని ముఖ్యమైన షరతులను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైనది ఏమిటంటే మీరు జర్మనీ విమానాశ్రయంలో దిగిన తర్వాత కేవలం అంతర్జాతీయ ట్రాన్సిట్ ఏరియాలోనే ఉండాలి. లగేజీ కలెక్ట్ చేసుకోవడానికి లేదా బయట హోటల్కు వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మిగ్రేషన్ గేట్లు దాటి బయటకు రాకూడదు. అలాగే జర్మనీలో తదుపరి విమానం ఎక్కే సమయం మధ్య వ్యవధి అంటే మీ లేఓవర్ సమయం 24 గంటల లోపు మాత్రమే ఉండాలి. దీంతోపాటు మీ తుది గమ్యస్థానం తప్పనిసరిగా షెంజెన్ కూటమికి చెందిన 3వ దేశం అంటే అమెరికా, బ్రిటన్ లేక కెనడా అయి ఉండాలి. ఒకవేళ మీరు జర్మనీలో దిగి అక్కడి నుంచి ఫ్రాన్స్, ఇటలీ లేదా జర్మనీ లోపలి నగరాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ మినహాయింపు వర్తించదు. అప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ షెంజెన్ వీసా ఉండాల్సిందే. ఈ రూల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకొని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే సామాన్య ప్రయాణికులకు, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మరియు ఉద్యోగం కోసం వెళ్ళే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.